అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రచించినటువంటి గోల అనే కథ విందాం. ఆ గోల ఏమిటో విందాం. మంచి గంధం సబ్బుతో చక్కగా రుద్దుకుని కాగుడు నీళ్లతో వెచ్చగా స్నానం చేసి గుమగుమలాడుతూ చిన్న గదిలోకి వచ్చి తడిబట్ట నేలకు జార్చేసింది కమల. సరిగ్గా అప్పుడే ఆమె మీదకు టార్చ్ లైట్ ఫోకస్ వచ్చి పడింది రాంబాణంలాగా. అల్మెరాలో తలుపు రెక్క చాటున వెలుగుతున్న కోడిగుడ్డు దీపం నవ్వింది. వెంకట్రావు ఇక ఆగేటట్టు లేడు. పెళ్లి కూతురు చప్పున గొంతుక కూర్చుని ఒక చేత్తో నేల మీద చీరను మీద కప్పుకుంటూ వెళ్ళిపోమన్నట్టుగా ఎడంచేయి ఊపింది. టార్చ్ లైట్ వెలుతురు వీపు మీదకి తిరిగింది. కూర్చున్న కమల కళ్ళు అమ్మవారి నేత్రాల్లా తిరిగాయి. కించిత్ రౌద్రంగా నేల మీద దొర్లుతున్న మరచెంబు మూత విసిరేసింది. ఎర్రగా కాలుతున్న సిగరెట్ రాలిపడింది. అమ్మో అంటూ పెళ్లి కొడుకు చిన్న గదిలోంచి వసారాలోకి పెద్ద గెంతు గెంతాడు. కమల తలుపు గెడబెట్టి అమ్మయ్య అనుకుని బట్టలు వేసుకోవటం మొదలెట్టింది. తలుపు మీద గాజుల చేతులు దబదబమని మొత్తుతున్నాయి. కమల గులాబీ రంగు జరీ చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ తలుపు తీసింది నెమ్మదిగా. అదేమిటి నీ మొహం ఏడ్చా, అదేమి సరసమే అని తల్లి లక్ష్మీకాంతమ్మ బొగ్గలు నొక్కుంటూ ఆదుర్దాగా విసుక్కుంది. నాకు ఇలాంటి అసహ్య పనులు మోటు సరసాలు నచ్చవు అంది తాపీగా. కమల పైట లాగి అంచుల్ని సరిచేసుకుంటూ పెళ్ళికొడుక్కి నుదురు మీద టించెర ఏడిని దూదిలో ముంచి అద్ది బాసికంలో చిన్న కట్టుగట్టారు. చిన్న గంటు పడిందంతే, కాస్తుంటే కన్నే పోను అన్నారంతా. దెబ్బెలా తగిలిందిరా అన్నయ్య అని ఆడపడుచు కాంతి అడుగుతుంటే పెంకు రాలిపడింది మొహం మీద అన్నాడు వెంకట్రావు. ఇదిగో ఈ సమ్మర్లో పెంకులు మార్పించేస్తాను అన్నాడు పెళ్లి కూతురు తండ్రి వీరభద్రం. ఈ ఊరు నిండా కోతులు ఇళ్ళెక్కి పెంకులు తిరగదోడేస్తున్నాయి. కొబ్బరికాయల్ని పుచ్చెల్ని వేటిని బతకనివ్వట్లా. అరటి చెట్ల మీద పడి ఆకుల్ని పోగులు పెట్టేస్తున్నాయి. ఒక్క అరటికాయ దక్కటం లేదు. ఏమన్నా అంటే ఆంజనేయ స్వామి, రామభక్త, హనుమాన్ అంటూ ఆ కోతుల్ని వెనకేసుకొస్తారు వెర్రి మొక్క. పెంకులు ధర బయట బాగా ఉంది. అందుకని తోటలో గొయ్యి తీసి పెంకుల్ని మనమే చేయించి ఆవం పెట్టి కాల్పిస్తే మన అవసరానికి గడిచిపోను. మిగిలినవి పంచాయతీ వారికి అమ్మితే ఖర్చులు కలిసి వస్తాయనుకున్నా. తీరా తీశాక టెర్రిబుల్ రెయిన్స్ వచ్చి పచ్చి పెంకులన్నీ నాని ముద్దల ముక్కలు అయిపోయినాయి. ఇక గ్రామాల్లో పనులు మునపట్ల జరగట్లా. ఈ ఇందిరాగాంధీ వచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. చేసింది అప్పుడే. అలాగా వాళ్ళు మన మాట వింటున్నారటండి. వీరభద్రం గారి లెక్చరరు అలా పెంకు మేయించి దేశ రాజకీయాల మీదకి వెళ్ళిపోతుంది. ఇంతలో పెళ్లి కూతురు తల్లొచ్చి ఇదిగా ఏమండోయ్ అని పక్కకు పిలిచి బంగాళాదుంపలు ఎర్రగా వేయిస్తే పెళ్లి కొడుకు ఇష్టమట, మరి మీ ఇష్టం అంది చేతులు తిప్పుతూ. మహాప్రభో నా వల్ల కాదు. దోసావకాయ జాడీడు మిగిలింది. రాత్రి మిగిలిన పెరుగు కొండలతో ఉంది. నీళ్లు కలిపి మెంతి మజ్జిగ చేసేయి. ఇప్పటికే ఇల్లు గొల్లయింది. నా వల్ల కాదు. ఈ బ్రాహ్మణ్ణి ఈ అంగోస్త్రంతో వదిలేయండి మహాప్రభో అని గావు కేకలు పెట్టాడు. ఈ మనిషితో ఏం మాట్లాడినమ్మా, ఓ ముద్దు ముచ్చట లేదు. ఎడ్డామంటే తెడ్డాం. ఇదిగో వినండి, పెళ్లి కొడుకు ఇక ఆగేటట్లు లేడు. ఈ మునుగడుపుల్లోనే ఆ కాస్త ముచ్చట జరిపించేస్తే ఈ మనుగడుపుల్లో అదో కొరకరాని కొయ్య మీరు అంతే అని ఆవిడ గారు 2 అరటి పువ్వులు నాయ చేతికి అందించి ఇవి పంపండి. వంట ఆవిడ తొందరపడుతోంది. అన్నయ్య గారికి అరటి పువ్వు కూర అంటే ప్రాణం అంట. అరటి దూట పెరుగు పచ్చడంటే వియ్యపురాలకు మోజట. కాసేపు ఉండి అలా చిన్న తోటలోకి వెళ్ళి 2 పనసకాయలు తీయించండి. అక్కడ మనుగడుపుల్లో పనస పొట్టు మీరే కొట్టి వంటకివ్వాలట అని కాలి మట్టెలు కడియాలు చప్పుడు చేసుకుంటూ లక్ష్మీకాంతమ్మ నేల మీద పిల్లలు విడిచేసిన బట్టలు పోగు చేసుకుంటూ వంట పందిరిలోకి వెళ్ళిపోయింది. దీని తల్లి సిగదరగా ఈ పనసకాయ కత్తి కనపడి సావదే అని కొడవలు తీసుకుని తోటలోకి పరిగెత్తారు పెళ్లి కూతురు తండ్రి వీరభద్రం. ఇక పెళ్లి పందిరి రాటలను పుచ్చుకొని రంగురంగుల పరికిణీలు, బుల్లి బుల్లి ఓణీలు, పట్టు గౌనులు వేసుకున్న చిట్టి తల్లులంతా 4 స్తంభాలాట ఆడుకుంటున్నారు.
ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక వాలు కుర్చీలో పడుకుని పెళ్ళికొడుకు వెంకట్రావు ట్రాన్సిస్టర్ ట్యూన్ చేస్తున్నాడు. అది పొయ్యి పొయ్యమంటూ బరబరలు గరగరలు మధ్యన ఏవో శబ్దాలు చేస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా నవ్విస్తోంది. ఆ వసారాలో కొత్తగా అల్లిన తాటాకు చాపల మీద కూర్చున్నటువంటి వియ్యపురాలు స్టీల్ గ్లాసులో కాఫీని ఊదుకుంటూ భర్త వెంకటేశ్వర్ని చేత్తో పొడుస్తూ, వాడిని కాస్త కనిపెట్టి ఉండండి, మనవాడు మన పరువు దక్కించేలా లేడు, ఆ పిల్ల కంటికి నదరగా కనిపిస్తుంటే వీడికి ఆగేటట్లేడు, స్కూటర్ అయినా ఇస్తే కానీ పిల్లాడి కార్యానికి ఒప్పుకోవటం లేదని మీరు తెగేసి చెప్పండి, మెమ్మే అని నీళ్లు నవ్వులుతూ కూర్చోకుండా అంది. నువ్వు చెప్పు వాడికి, వాడినే అడగమను, అది బాగుంటుంది అని నసిగాడు వెంకటేశ్వర్లు. వాడు ఆ కమల ఏ గదిలో ఉంటే ఆ గదిలో దొరతన్నాడు, వాడిని లోకు గట్టి వాళ్ళు మనుగడుపుల్లోనే ఆ అవపోసన కాస్త అయ్యింది అనిపించేటట్టున్నారు. నేనెంత నెత్తి నోరు బాదుకుంటే ఏ లాభం, మీరేమో బెల్లం కొట్టిన రాయిలా కదలలేరు, మాట్లాడతారు, ఇహ ఈ తగులన్నీ నా నెత్తి మీదకి నెట్టేస్తున్నారు, మీరు బాగుండాల, మధ్యన వియ్యపురాలి పీనుగా గయ్యాళిది అని అనిపించుకోవాలి నేను అని ఆవిడ కొత్త తాటాకు విసిన కర్రను విసవిసలాడించింది. ఈ మధ్యలో గులాబీ రంగు జరీ అంచు చీరలో వయ్యారి మామలాగా అలంకరించుకుని పెళ్లి పందిట్లోకి వచ్చింది కమల. ఇందా తీసుకోండి అత్తయ్య అని ఓ వెండి గిన్నెలో కొబ్బరి నీళ్లు మరో వెండి పళ్ళెంలో లేత కొబ్బరి ముక్కలు వేసి పంచదార జల్లినవి పట్టుకొచ్చింది. నాకెందుకమ్మా ఇవన్నీ, మీ ఆయనకిచ్చి వాడిని మంచి చేసుకో, కోపం మీద ఉన్నాడు, స్కూటర్ ఇస్తే కానీ లేవడంట కుర్చీలోంచి, మీ నాన్నతో చెప్తావో మీ అమ్మకో చెప్తావో నీ ఇష్టం అని ఆవిడ విశ్వామిత్రుడు బిడ్డ శకుంతలను ఎత్తుకొచ్చిన మేనకను తోసేసినట్టు చేయి అడ్డంగా పెట్టింది. కమల ఆ వెండి పళ్ళాన్ని వెండి గిన్నెను మామగారికి అందివ్వగానే మా తల్లే అని రెండూ అందుకొని సంతోషించాడు. ఓ పక్కన కట్టుకున్న ఇల్లాలు గుడ్లు రూముతున్నప్పటికీ కమల అలా విసవిస నడుచుకుంటూ జెండాలా పట్టుకున్న పవిటతో వెంకట్రావు మొహాన్ని రాసుకుంటూ వెళ్ళింది. ఆ చెంగుకు రాసిన సంపంగి సెంటు పరిమళం ఆ అమ్మాయి ఒంటి మీద నుంచి వస్తున్న లావెండర్ సువాసనలు వెంకట్రావు మనఃఫలకం మీద వలపు తీగల్ని అల్లి శృంగార పుష్పాన్ని శతసహస్రంగా వికసింపజేశాయి. కుర్రబ్బండి దగ్గరకు వస్తుందనుకున్నాడు. మరచెంబు మూత దెబ్బను కూడా అతను లక్ష్య పెట్టడం లేదు. ఆ ఉదయం అతను ఆ చిన్న గదిలో మూల కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్లో నీళ్లు కలిపి దాచుకున్న ఓల్డ్ టావరిన్ ఆ నిప్పుని సేవిస్తూ సిగరెట్ పీలుస్తున్నాడు. ఆ ఇంట్లో ఆ గది వల్మీకంలా అతనికి తోచింది. ఆ ఉత్సాహంలో అతను ఒక పొరపాటు పనిచేశాడు. ఆ టార్చ్ లైట్ వేయకుండా ఊరుకుని దగ్గరికి వెళ్తే ఆ లావెండర్ వాసనల్ని మంచి గంధపు గుమగుమల్ని తనవి చేసుకునేవాడు. చిచి, బజారు రౌడీ చేసే పని తను చేసి లోకువయ్యాడు. పల్లెటూళ్ళలో చిన్న చిన్న రొమాన్స్లకి చాలా వీలుంటుంది తొందరపడకపోతే. కమల ఎవరో అనుకుని విసిరి తర్వాత తనేనని తెలిసి ఫీల్ అయి ఉంటుంది. చచ్చ, కమల అలాంటిది కాదు. ఇంకా నయం, తను ఓల్డ్ టావరిన్ మీద ఉన్నాడని తెలియదు. పల్లెటూరు మొహం చూసిన మేరకు ఫిగరు చాలా బెర్రెత్తిస్తోంది. మరి ఇక మనుగడుపులు కాకరకాయలు అంటూ వీళ్ళొకళ్ళు పెళ్ళయి కాపురాలు చేసి పిల్లలు గనేసే వాళ్ళకి యంగ్ కపుల్స్ బాధలు ఏం తెలుస్తాయి. అక్కడికి రాత్రి పెళ్లిపీటల మీద జీలకర్ర నెత్తిని పెట్టి తలంబ్రాలు పోసుకున్నాక పక్కకొచ్చి పిల్ల కూర్చున్నప్పుడు పెట్రోమాక్స్ వాడు గాలి కొట్టడానికి దీపాన్ని అరుగు మీద పెట్టినప్పుడు ఆ క్రీనీడలో పసుపు పట్టల పడుచు పిల్లను వాటేసుకుని ముద్దు పెట్టుకుంటే తెల్లబోయినట్టు పురోహితుడి కేసు చూస్తూ ఎడంచేత్తో పొట్ట మీద గిల్లింది. ఇంటికి వెళ్ళాక గోళ్ళు తీయించేయాలి దీనికి. అమ్మమ్మమ్మ, తలంబ్రాలు పోస్తున్నప్పుడు కావాలని జాకెట్లోకి వంపేస్తే పళ్ళెంతో నెత్తి మీద మొట్టింది. పిల్ల టిట్ ఫర్ టాట్లా ఉంది. చెండ్లాటలో కూడా పూల చెండుతో పమిట మీదకి విసిరితే తీసి మొహం మీద కొట్టింది. కళ్ళజోడు ఎగిరి పక్కన కూర్చున్న పడుచు పేరంటాలి జుట్టులో చిక్కుకుపోయింది. తప్పు, ఫౌల్ అని మా చెల్లాయి అరిస్తే షటప్ అంది. దీన్ని మచ్చిక చేసుకోవాలంటే స్లో టాక్టిక్స్ లాగించాలి. మనకు అవే తెలిసి చావవు. ఇద్దరినీ ఒక గంట సేపు ఫ్రీగా వదలరే ఈ చుట్టమ్స్ అండ్ ఫ్రేముల్స్. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఇన్ని అక్షింతలు వేసి కాళ్లకు దండాలు పెట్టించుకుంటారు కానీ ప్రేమ పాఠాలు చెప్పుకోనివ్వరే. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎవరో స్కూటర్ అడుగు అని ముమ్మార్లు మంత్రోచ్చారణ చేసినట్టయింది. ఎవరా అని చూస్తే కన్న తల్లి. ఇంతలో మా అమ్మాయి పాలకొల్లు దాకా పెళ్లి కొడుకును వెనక కూర్చోబెట్టుకుని సైకిల్ దుక్కేస్తుంది. అంతేకాదు ఈ కాలవను యువతల నుంచి అవతలకి
ఈదేస్తుంది. ఛాలెంజ్ అంటున్నాడు మామగారు. అరటికాయ పూచను సన్నగా బిళ్ళలుగా తరుగుతూ గుణపం తిరగేసి పాతిక కొబ్బరికాయల్ని ఒలిచేస్తోంది మా కమల. దానికి కొబ్బరి చెట్టు ఎక్కడం వచ్చు, ఇంగ్లీషు క్షుణ్ణం, ప్యార్మింగ్ వచ్చు, ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో 100కి 100 అని అరుస్తున్నాడు. ఇక దిక్కులు ఎగిరిపోయేలాగా. ఇలాంటి వీరభద్రం మామగారిన స్కూటర్ అడగటం. అన్నయ్య, మీ ముద్దుల అల్లుడికి స్కూటర్ కావాలట, ఇవ్వకపోతే అన్నానికి లేవడట అంది బియ్యపురాలు. లేవకపోతే వండిన వంట అంతా ఊళ్ళో హరిజనులను పిలిచి 4 బంతులు లేవదీయిస్తాను. నా దగ్గర ఇలాంటి వెర్రి వేషాలు కుదరవు. ఇప్పుడు స్కూటర్ అంటాడు, మరి కాసేపు పోయాక వీడియో కొంటే కానీ తొంగోను అంటాడు. నేనేమి వెర్రి వెధవను అనుకుంటున్నారా? నా వల్ల కాదు మహాప్రభో. నన్ను ఫకీరు వెధవం చేయకుండా నా మర్యాద దక్కించి మీ మర్యాద దక్కించుకోండి. వియ్యపురాలి మొహం కందగడ్డలా అయింది. వెంకటేశ్వర్లు నెమ్మదిగా వియ్యంకుడు హోదా వదిలేసి, బావా, మా అమ్మ నీకు వేలిడిచిన అప్ప, నువ్వు నేను తల్లి వైపు వరుస వాళ్ళం. పిల్లవాడు అడగడం ఓ ముచ్చట, అది ఇప్పుడు ఇంకెప్పుడు అడుగుతాడు? సరే ఇస్తానంటే పోలా, తర్వాత వీలు చూసుకుని ఆ ముచ్చట తీర్చచ్చు, అదొక సరదా అని నసిగాడు. వీరభద్రం ఇంకా రెచ్చిపోయాడు. సరదా కాదు, గాడిది గుడ్డేం కాదు. ఇప్పుడు అంటే రేపు అది ఇస్తే కానీ పిల్లని కాపురానికి తీసుకెళ్ళమంటారు. ఒకటిస్తే మరొకటి, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి, తీరా ఇచ్చాక విమానం కొనిస్తే కానీ అమ్మాయిని పుట్టింటికి పంపమంటారు. ఆడిస్తే ఆడమన్నట్టు ఆడడానికి నేనేం చవటనగాను. ఈ ఊరి పంచాయతీని 12 ఏళ్ళు గడగడలాడించాను. పౌరుషంగా మేసం ఉన్న మగాళ్ళ బతికాను. ఎవడికి తలంచల. నా పిల్లలు గజగజ. నేను ఎలా చెప్తే అలా వింటారు. స్టాండప్ అంటే నిల్చుంటారు. ఆ ధోరణిని అడ్డుకుంటూ, సర్లే బావా, మన పిల్లల సుఖం కోసం మనం ఏమైనా చేస్తాం, అవునా అన్నాడు వెంకటేశ్వర్లు. నేను చేయను. నో స్కూటర్, నో నాన్ సెన్స్ అని తెగేసి చెప్పాడు వీరభద్రం. అప్పుడు వియ్యపురాలు తను లేచి, ఇక లేవండి, చాలా గొప్ప సంబంధం తెచ్చారు. ఈ గొడవల మారి సంబంధం నిన్నటికి నిన్న మా అత్తగారు రాత్రికి తినదు, రొట్టెలు వేయించండి అంటే మీ బోడి అత్తగారు తినకపోయినా పెళ్ళి అవుతుంది, తింటే తినమనండి లేకపోతే లేదన్నారు. పెళ్లి కొడుకు స్నేహితులకి సిగరెట్లు, పేక దస్త్రాలు కావాలంటే ముండలు కూడా కావాలా కనుక్కోమన్నాడు ఈ పెద్ద మనిషి. కాఫీలు చాలలేదంటే డబ్బులు ఇవ్వండి, కాలువగట్టు హోటల్ నుంచి తెప్పిస్తానన్నాడు. ఓ మంచి చెడు, ఓ మంచి లేదు, ఓ ముచ్చట లేదు. పేచీకూర సంబంధం. పిల్లను పంపించేయమనండి, మనతో పిల్లని తీసుకుని వెళ్ళిపోతాం, లేదా లేరా నాన్న, లే ఇంటికి వెళ్దాం అని రూలింగ్ ఇచ్చేసింది. నువ్వు ఊరుకా అని వెంకటేశ్వర్లు కోడిపుంజులా రెచ్చిపోతున్న పెళ్ళాన్ని బతిమలాడాడు. ఆవిడ గుడ్లెర్ర చేసి, ఇది నా కొడుకు, నా వ్యవహారం, మీరు నోరు మూసుకోండి అని గర్జించేది. అప్పుడు వీరభద్రం, అమ్మాయి కమల అని ఒక గావు కేకబెట్టాడు. కమల హా నాన్న అంటూ వచ్చింది. నువ్వు బావని చేపట్టుకుని భోజనానికి తీసుకెళ్ళమ్మా అన్నాడు. లేచావా అని అనకుండా కమల అటువంటి చూపుతో వెంకట్రావు చేయి పుచ్చుకుని లాగింది వయ్యారంగా. ఏదో ట్రాన్స్లో ఉన్న పెళ్లి కొడుకుని ఇంద్రధనస్సులోంచి నడిచి మబ్బుల్లో వాకింగ్ చేస్తున్నట్టు లేచి దీపం వెంట నీడలా వెళ్ళాడు. హారివీడి అమాయకత్వం గోల. నెత్తి మీద చేతులు పట్టుకొని నిలబడిపోయింది పెళ్లి కొడుకు తల్లి. అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్లి కూతురు తల్లి, వదిన అన్నీ జరుగుతాయి, ఎందుకు లేనిపోను గొడవలు అన్నాలు చల్లారుతున్నాయి. పిల్లలు ఆ కళ్ళని కళ్ళని చెప్పని గొడవ చేస్తున్నారు, రండి, మీరు ఆయన కేకలను పట్టించుకోవద్దు. అన్నగారు మా మీద దయ ఉంచండి, శుభ్రంగా పెళ్లి చేసుకుని పెళ్లివారు అభోజనంగా వెళ్ళిపోయారన్న మాట మాత్రం మిగల్చకండి. ఏది అలా జరగాలో అంతా అలా జరుగుతుంది. దీనికి ఆ పిల్లాడికి రాసిపెట్టుంది, భగవంతుందయ్యా అని చేతులెత్తి 7 కొండల వాడికి దండం పెట్టింది. ఆ రాత్రికి కార్యం ముహూర్తం పెట్టారు. కోడలి కొంగున కట్టే కాసుకొని తేవటానికి వెంకటేశ్వర్లు పాలకొల్లు పరిగెట్టాడు. వియ్యపురాలికి పెళ్లి కూతురు తల్లి బెనారస్ పట్టు చీర కొనిచ్చింది. వీరభద్రం తోటలోంచి ఒక దొంగ అరటి చెట్టు కనపడకుండా దాచుకున్న ముగ్గనున్న అరటిపళ్ళ గెలను సావిడి మధ్యలో వేలాడగట్టాడు. ఆ గెల చుట్టూ పిల్లలే, గోల, ఒకటే గోల. అదండి కథ. కొంచెం మ్యాటర్ కొంచెం అక్కడక్కడ కనపడట్లేదు. బేసిక్గా ఎప్పుడో ఓల్డ్ వండి ఇవన్నీ, 1970, 1960 ఆ టైంలో అవి. సో కొంత ఇబ్బంది అయింది చదవటానికి. ఏదేమైనా
పెళ్ళి అంటే ఇన్ని రకాల డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళకి పెళ్ళి అయ్యేంతవరకు ఆడపిల్లోళ్ళకి మగపిల్లోళ్ళకి ఇలా డిస్కషన్లు జరుగుతూనే ఉంటాయి. చివరికి వచ్చేదానికి ఏం చేస్తారు, పెళ్ళి అయిపోయింది కాబట్టి అటు వాళ్ళైనా తగ్గాలి, ఇటు వీళ్ళైనా తగ్గుతారు. అల్టిమేట్లీ మళ్ళీ పర్పస్ సర్వ్ అవుతుంది. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ తర్వాత అంతా నార్మల్గా నడుస్తూ ఉంటుంది. ఓన్లీ పెళ్ళిలోనే ఈ భేషజాలని, తర్వాత ఏమీ ఉండదు. ఆ కొద్దిసేపు మాత్రం అందరూ కనుక జాగ్రత్తగా ఉంటే ఏ ఇష్యూ ఉండదు. థ్యాంక్ యూ.